వెల్కమ్ టు గోల్డెన్ మెమరీస్ మ్యూజిక్. ఈరోజు మనం వినబోయేది ఒక శక్తివంతమైన భక్తి సందేశం. శివుడు ఎందుకు శ్మశానంలో ఉంటాడు? అసలు రహస్యం ఏమిటి? దేవుళ్ళందరూ మందిరాల్లో ఉంటారు, కానీ శివుడు మాత్రం శ్మశానంలో ఎందుకు ఉంటాడు? ఇది భయంకరమైన విషయం కాదు, అది ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యం. శ్మశానం అంటే ఏమిటి? శ్మశానం అంటే అంతం, అహంకారం, మన గర్వం, మన కోపం అన్నీ అక్కడే మొగ్గుతాయి. శివుడు అక్కడ ఉంటాడు ఎందుకంటే అతడు అహంకారం లేని స్థితి. శివుడు ఎందుకు విభూతి ధరిస్తాడు? విభూతి అంటే బూడిద. మన శరీరం చివరికి బూడిద అవుతుంది. అంటే శివుడు చెప్తున్నది ఏమిటంటే గర్వపడకు, ఈ జీవితం తాత్కాలికం. శివుడి శ్మశానంలో ఉండటం అంటే భయం వద్దు అని చెప్తున్నాడు. మరణం కూడా సహజం, జీవితం కూడా సహజం. అతడు మనకు భయాన్ని తొలగించడానికి అక్కడ ఉంటాడు. శ్మశానం భయంకరమైనది కాదు, అది నిజం గుర్తు చేసే స్థలం. శివుడు అక్కడ ఉంటాడు ఎందుకంటే అతడు సత్యస్వరూపం. శివుడు శ్మశానవాసి కావడానికి ప్రధాన కారణం ఆయన లయకారుడు, సృష్టిని తనలో లీనం చేసుకున్నవాడు కావడమే. శ్మశానం అహంకారం, భౌతిక బంధాలు లేని పరమసత్యమైన ప్రదేశం. దేహం నరస్వరమని, ఆత్మ శాశ్వతమని, అంతా బూడిద భస్మం అవుతారని శివుడు ప్రపంచానికి తెలియజేశాడు. నిత్యసత్యం మరణం తర్వాత భౌతిక దేహం నశించి ఆత్మ స్వేచ్ఛ పొందుతుంది. శ్మశానంలో శివుడు భస్మాన్ని ఒంటికి రాసుకొని నశ్వరమైన జీవితం గురించి బోధిస్తాడు. శ్మశానంలో ఉండే ఉగ్ర భూత ప్రేత పిశాచాలకు అధిపతి కాబట్టి వాటిని నియంత్రిస్తూ వాటికి కూడా మోక్షాన్ని ప్రసాదిస్తూ శివుడు అక్కడ ఉంటాడు. మరణానికి భయపడకుండా భయాలను జయించి వైరాగ్యాన్ని పెంపొందించుకోవాలి అని శివుడు తన భక్తులకు శ్మశానం ద్వారా సందేశం ఇస్తాడు. శివుడు శ్మశానంలో ఉండటం అంటే ఆయన దేహానికి బంధాలకు అతీతుడని మరియు మృత్యువుపై విజయం సాధించాడని అర్థం. నిత్య సత్యానికి సంకేతం. మనిషి సంపాదించిన ఆస్తి, అంతస్తు, పేరు, ప్రఖ్యాతులు అన్నీ చావు వరకు మాత్రమే ఉంటాయి. శ్మశానం అనేది జీవితం యొక్క మృత్యువును గుర్తు చేస్తూ భౌతిక దేహమే సర్వస్వం కాదని బోధిస్తుంది. బంధాల నుండి విముక్తి. లోకంలో మనుషులు బంధుమిత్రుల సంపదలపై అమితమైన మమకారం పెంచుకుంటారు. మరణ సమయంలో ఆ విడిచి వెళ్ళటం కష్టమవుతుంది. అటువంటి వారికి మానసిక శాంతిని కలిగించి ఆత్మలకు మోక్షం మార్గంలో నడిపించడానికి శివుడు శ్మశానంలో ఉంటాడు. సృష్టి స్థితి లయలో శివుడు లయకారుడు. ప్రతిదీ చివరికి బూడిద కావాల్సిందేనని, ఆ బూడిదని ధరించి శివుడు సత్యమని ఆయన లోకానికి చెబుతారు. అనాథ ఆత్మలకు ఆశ్రయం. శ్మశానంలో తిరిగి భూత ప్రేతాలకు, ఎవరూ లేని ఆత్మలకు శివుడు రక్షకుడుగా ఉంటూ వారికి ఆశ్రయం కల్పిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో టైప్ చేయండి. ఓం నమః శివాయ.